కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. శిలాఫలకంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఏఎంసీ చైర్మన్ వర్గీయులు శిలాఫలకం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. బోర్డును అక్కడి నుంచి తీసివేసే ప్రయత్నం చేశారు. అన్న క్యాంటీన్ అధికారిపై దాడి చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అయితే ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు ఫోన్లో. యాకూబ్, కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీలో కొంతవరకు విభేదాలు బయటపడ్డాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ రగడ నెలకొంది. శిలాఫలకంపై అక్కడ ఉన్న ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో అక్కడ రభసగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో అక్కడ కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నాయకుడి పేరు లేదని అతని అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్న శిలాఫలకాన్ని తీసి బయటపడేస్తాము అనేది కూడా వాదన పెద్ద ఎత్తున వాదన చేశారు. మరో పక్కన అక్కడ బైఠాయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ కనపర్తి శ్రీనివాస్ కొంతవరకు మధ్యవర్తం చేసి కొంత సానుకూలంగా వాతావరణం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అదేవిధంగా అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన అధికారులపై పెద్ద ఎత్తున దాడికి అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే రంగంలో దిగి వాళ్ళని కొంతవరకు తరిమి కొట్టారు. కొంతమందిని బుజ్జగించి అక్కడి నుండి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అవనిగడ్డలో టీడీపీలో కొంతవరకు విభేదాలు బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఇన్ఛార్జ్ అక్కడ ఉన్న కొంతమందితో కొంత ఇబ్బందికరంగా ఉండటం, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా రావటం, ఈ పరిస్థితుల్లోనే ఇటువంటి ప్రోటోకాల్ రగడ వచ్చిందని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి అయితే పోలీసులు రావడం, వెంటనే అక్కడున్న పరిస్థితిని సర్దుబాటు చేయడం, అక్కడ నుండి వాళ్ళని పంపించడం అయితే జరిగింది. సోని.